నమస్తే. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. మీరు బాగున్నారని నేను అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అని తెలుగు భాషా దినోత్సవాన్ని బాగా అద్భుతంగా జరుపుకుంటామండి. తెలుగు భాష, తెలుగు తల్లి, మరి అందులో తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం. ఈరోజు కాళోజీ నారాయణరావు గారిని ఎందుకు మనము కాళోజీ నారాయణరావు గారిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది? తెలంగాణ వైతాళికుడు అండి. ఆ తెలంగాణ వైతాళికుడు ఏంటో, ఆ గొప్పతనం ఏంటో, ఆ క్రూరుద్ధుని గురించి తెలుసుకుందామా రంజనాతోటి. కాళోజీ నారాయణరావు గారికి శతకోటి నమస్కారాలు. ఎందుకు? మా తాతయ్య, మా ముత్తాతయ్య ఆయనకి కురువృద్ధుడు, తెలంగాణ కురువృద్ధుడు. కురువృద్ధుడు అంటే ఈ పేరు ఎక్కడ విన్నామండి? భారతంలో విన్నాము. భారతంలో కురువృద్ధుడు ఎవరు? భీష్మాచార్యుడు, భీష్ముడు అంటారు. భీష్ముడు అని ఎందుకన్నారు? ప్రతిజ్ఞ చేశాడు, భీష్మ ప్రతిజ్ఞ అంటారు. భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు, అది తప్పలేదు, అందుకని భీష్ముడు. నిజంగా ఆయన పేరు భీష్ముడు కాదు, ఆయన పేరు దేవవ్రతుడు. అయితే ఆయన చేసిన ప్రతిజ్ఞకి భీష్ముడు అని పేరు వచ్చింది. మరి ఆ భీష్ముడికి కురువృద్ధుడు అని పేరు వచ్చింది. కురువృద్ధుడు అంటే కురువంశంలో ఉన్న చాలా పెద్దవాడు. అందరికన్నా పెద్దవాడు ఎవరన్నా ఉన్నారు అంటే కురువంశంలో ముందు చెప్పుకోవాల్సింది భీష్ముడి గురించి. మరి ఇక్కడ మనకి కురువృద్ధుడు ఎవరు? కాళోజీ నారాయణరావు గారు. ఎందుకు ఆయన కురువృద్ధుడు అన్నారు? తర్వాత ఆయన జీవిత చరిత్ర ఏంటి? ఇవన్నీ మీరు వేరే వాళ్ళు చెప్పారు, తెలుసుకున్నారు. అయినా నా వంతుగా నేను కూడా చెప్తాను, ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మా టీచర్లకి ఇష్టమైన సెప్టెంబర్ నెలలో పుట్టారండి. టీచర్లకి ఏమి ఇష్టం? సెప్టెంబర్ 5వ తారీఖు మొన్నే జరుపుకున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజుని అత్యంత వైభవంగా జరుపుకున్నాం. మరి ఆ నెల సెప్టెంబర్ నెల 5వ తారీఖు టీచర్లకి చాలా ఇష్టమైన రోజు. టీచర్లని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సన్మానిస్తారు. మరి అదేవిధంగా అంత పవిత్రమైన నెలలో కాళోజీ నారాయణరావు గారు మన కోసం 9వ తారీఖు 9వ నెల జన్మించారు. మరి జన్మిస్తారండి, ఎవరైనా పుడతారు. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. ఎందరికీ పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి.
పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ అని పుట్టినరోజు పండగలు అందరూ జరుపుకుంటామండి. చాలా ఘనంగా, చాలా గౌరవంగా, చాలా బాగా జరుపుకుంటారు. ఎవరు జరుపుకుంటారు? ఎవరి తల్లిదండ్రులు, ఎవరి చుట్టాలు వాళ్ళు జరుపుకుంటారు, లేకపోతే ఎవరికి వారు జరుపుకుంటారు. కానీ గొప్ప వాళ్ళకి అందరూ జరుపుతారు. దేశంలో కుల మత విచక్షణ లేకుండా దేశ నాయకులకి జరుపుతారు. మరి అందరికీ జరుపుతారా అంటే చెప్పలేము. కొంతమందికి మాత్రమే జరుపుతారు. ఆ కొంతమందిలో మాత్రమే బాగా అత్యంత గౌరవంగా ఉండేవాళ్ళు, అత్యంత ప్రేమగా ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని నొప్పించకుండా, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అన్నారు. తెలుసా అండి? తెలుసు, మీ అందరికి బాగా తెలుసు. ఎప్పటికెయ్యది అవసరమో అప్పటికా మాటలాడి, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. అంటే ఏంటి? ఎవరిని నొప్పించరు, అవసరమైన చోట మాట్లాడతారు, అవసరం లేని చోట ఊరుకుంటారు. ఇలాగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకునే వాళ్ళు ఎవరంటే కాళోజీ నారాయణరావు గారు. ఎవరిని నొప్పించరు, కురువృద్ధుడు, వయసులో చాలా పెద్దవారు, మరి విఘ్నతలో చాలా గొప్పవాడు. మరి విజ్ఞానం లేదా అంటే ఆయన చదివిన చదువు గొప్పగా చదివారు, లా చదివారు. ఆ రోజుల్లోనే చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నారు. మరి నిరాడంబర జీవి. మరి వీళ్ళ గురించి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందామా? మరి కాళోజీ నారాయణరావు గారు ఆత్మకథ రాసుకున్నారండి. ఆత్మకథ అంటే ఎవరికి వాళ్ళు రాసుకుంటారు కదా, ఆత్మకథ రాసుకున్నారు. ఆత్మకథలో చెప్పారు ఆయన ఎప్పుడు పుట్టాడు అని. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. 1914లో జన్మించారంట. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు నేను భూమి మీదకి వచ్చాను అని వచ్చిన ఆ కాళోజీ నారాయణరావు గారు 1914లో వాళ్ళ నాన్నగారు రఘువీర్, తర్వాత లక్ష్మీకాంతమ్మ, తర్వాత ఇంకా విషయాలు చెప్పుకుందాం. ఆయనకి కాళోజీ నారాయణరావు గారికి ఇంకా చాలా పెద్ద పేర్లే ఉన్నాయి. అయితే సింపుల్గా కాళోజీ అని గౌరవంగా పెద్దవాళ్ళు ప్రేమగా పిలుచుకుంటారు. కాళోజీ నారాయణరావు గారు ఇంకా పెద్ద పేరే ఉంది. సరే, అది తర్వాత చెప్పుకుందాం. ముందుగా కాళోజీ నారాయణరావు గారు జన్మించిన తర్వాత వాళ్ళ కుటుంబం యాక్చువల్గా రట్టహళ్ళి అనే గ్రామంలో జన్మించారు. కర్ణాటకలో ఉంది. మరి తర్వాత ఆయన విద్యాభ్యాసం కానీ అది కానీ హనుమకొండ అట్లా అక్కడ ఆ ప్రాంతాల్లో జరిగింది. ఆ చిన్న వయసులోనే, ఆ చదువుకునే వయసులోనే నిజాం పరిపాలనకి వ్యతిరేకంగా రజాకారుల దౌష్ట్యాలని వ్యతిరేకించి వాళ్ళ ఆగ్రహానికి పాత్రుడయ్యాడు. మరి ఊరుకుంటారా వాళ్ళు? వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని బ్రతకనిస్తారా? బ్రతకనియరు కదా. ఆయన్ని కూడా అలాగే చాలా జైల్లో పెట్టించడం, హింసలు పెట్టించడం చాలా చేశారు. తర్వాత మరి ఈయన గురించి ఎందుకని మనకి తెలుగు భాషా దినోత్సవంగా తెలంగాణ వైతాళికుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాము కొంచెం తెలుసుకుందాం. వైతాళికుడు అంటే ఏంటి? తెలంగాణ వైతాళికుడు అంటే తెలంగాణ ప్రజలని వివేకాన్ని మేల్కొల్పినవాడు, చైతన్యాన్ని తీసుకొచ్చినవాడు. వైతాళికుడు అంటే చైతన్యాన్ని తీసుకొచ్చినవాడు. అంటే చైతన్యం ఎప్పుడు తీసుకొస్తారు? అచేతనంగా పడినప్పుడు, లేకపోతే చైతన్యం లేనప్పుడు, ప్రజలలో చైతన్యం లేదు, అలాంటప్పుడు వాళ్ళని ప్రజలను మేల్కొల్పాడు. ఎలా మేల్కొల్పాడు? తన కవిత ద్వారా, తన రచనల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా. నిరాడంబర జీవి అని చెప్పాము. ఆయన కవిత్వం కూడా చాలా నిరాడంబరంగా ఉండేది. మేల్కొల్పాడు. అయితే ఆయన కవిత్వం ఎలా ఉండేది? వచన కవిత్వానికి పెద్దగా పేరు లేని రోజుల్లోని ఈయన వచన కవిత్వాన్ని చేపట్టాడు. అయినా ఈయన కవిత్వంలో ఉన్న ఆ పదును, ఆ మేల్కొల్పే విధానం, ఆ భాషని వాడే ఆ పదాలు ప్రజల్ని తట్టి లేపాడు. ఆ తట్టి లేపి ప్రజలలో, తెలంగాణ ప్రజలలో ఆ చైతన్యాన్ని రగులుకొల్పాడు. ప్రజలు అన్యాయాలని ఎదుర్కోవటానికి శక్తినిచ్చింది ఆయన రచనలు. ఆయన చేయూతనిచ్చాడు ప్రజలకి తన రచనల ద్వారా. ఒక్కళ్ళు ఏమీ చేయలేరు, కానీ రచనల ద్వారా కలం బట్టి రచన చేశారంటే కొన్ని వేల మందిలో చలనం వస్తుంది. ఒక్క సిరాతో 1,00,000 చరిత్రలో రాయవచ్చు, ఒక్క సిరా చుక్కతోటి అని చెప్పి ఆ కవిత్వం రాశాడు. అంటే ఆ కవితలో మొదలుపెట్టాడు. మరి ఇన్ని రకాలుగా పేరు తెచ్చుకున్న ఈయన ఎంత నిరాడంబర జీవి అంటే నేను ఇందాక చెప్పాను.
వయసులో చాలా పెద్దవాడు, కురువృద్ధుడు, చాలా నిరాడంబర జీవి. ఎంత నిరాడంబరం అంటే తన గురించి చెప్పుకుంటూ ఒక బీరువా ఉంటుందంటే ఒక బీరువాలో కాగితాల అరలు ఉంటాయి, తర్వాత ఒక జత బట్టలు ఉంటాయి. ఇంకా ఉండటానికి ఈరోజు ఇక్కడ తిండి గడిస్తే సాయంత్రం ఎక్కడనో, రాత్రికి ఎక్కడనో తనకే తెలియదు. అంత నిరాడంబర జీవి. మరి ఇంత నిరాడంబర జీవి, ఇంత సాదాసీదాగా మెత్తగా పలికాడిందా చెప్పానే, నొప్పించక తానవ్వక అని చెప్పామే. నొప్పించలేదా అంటే ఎవరు నొప్పించలేదు, మంచి వాళ్ళని నొప్పించలా. అన్యాయాలు జరిగిన చోట చాలా కఠినంగా కవిత్వం రాశాడు, పదునైన మాటలు వాడాడు, ఎక్కడా సహించలేదు. ఏ విషయంలో కూడా రాజీ ధోరణి లేదు. మంచే కానీ రాజీ పడకూడదు, ఎక్కడా తలంచకూడదు. ధనానికి కానీ బలానికి కానీ రాజకీయ అధికారానికి కానీ ఎక్కడ తలంచకూడదు. మరి ఇలాంటి ఎక్కడెక్కడ తలంచలేదో తెలుసుకుందామా? ఆయన కవితలో చెప్తాడు ఒక అద్భుతమైన కవిత. ముందేం చెప్తాడంటే తన గొడవ, నా గొడవ అని కవిత్వం రాశాడు. నా గొడవ అనే ఒక రచన ఉంది. ఆ గొడవ ఎవరి గొడవ అంట? ప్రజల గొడవలను తీసుకొని ప్రజల సమస్యలకి పరిష్కారం దొరికితే నా గొడవ అయిపోయినట్టే అన్నాడు. అంటే ఎవరి కోసం గొడవ చేశాడు? సాధారణమైన భాషలోనే రాశాడు. ఆ గొడవ అనే మాట మామూలుగా ఒక పేచీ అనుకోండి, నేను గొడవ చేస్తున్నా, నేను గొడవలు చేస్తున్నా, ఏదో కావాలని. ఏది కావాలి? తనక కాదు, ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలు అని ఎందుకని అన్నాం? ఆయన తెలంగాణ ప్రాంతంలోనే ఉండి ఈ ప్రజల సాధక బాధకాలను చూశాడు. వీళ్ళు భాషా వివక్షతకు, కుల వివక్షతకు, ప్రాంత వివక్షతకు చాలా చూశాడు, గురయ్యారు. మరి వీళ్ళని కాపాడాలి, వీళ్ళలో చలనం తీసుకురావాలి, మేల్కొల్పాలి. దానికి ఒకటే మార్గం రచనలు. కాబట్టి అందుకే గొడవ, నా గొడవ, ప్రజల సమస్యలు తీరిపోతే నా గొడవ వదిలిపోతుంది. అంటే ఎవరి సమస్యలు తన సమస్యలుగా భావించాడు? ప్రజల సమస్యలే తన సమస్యలు. అంటే వ్యక్తిగతంగా ఆయనకి సమస్యలు కాదు, ప్రజల మనిషి. అందుకే ప్రజల మనిషి అన్నారు. నా గొడవ బాగుంది. ఆ తర్వాత మరి సాత్వికంగానే ఉంది. ఇంకా బాగా పదునైన రచనలు చేశాడన్నాం. ఏంటది? కాటేయవలే, కసి తీరా కాటేయవలే. చూసారే ఎంత పదునుగా ఉన్నాయి మాటలు. కాటేసేది ఎవరు? పాము. ఎందుకు కాటేస్తుంది? తనకు నొప్పి తగిలినప్పుడు. పాము ఎప్పుడు కాటేస్తుంది? కోపం వస్తుంది. కోపం పై పొరలోనే ఉంటుంది. మనిషికి పొరలు ఉంటాయి. ఆ పొరల్లో, అట్టడుగు పొరల్లో ఉండేది అసూయ ద్వేషాలు. అసూయ ద్వేషాలు, కుళ్ళు కుచ్చితాలన్నీ అడుగు పొరల్లో ఉంటావు, కనపడవు. పైకి బాగా మంచిగా ఉంటారు, మనకేం కనపడవు. మనని ఆదరిస్తున్నట్టే ఉంటారు, ప్రేమిస్తున్నట్టే ఉంటారు, లోపల కుళ్ళిపోతుంటారు. అది వాళ్ళ కర్మ, వదిలేసేది. పై పొరల్లో కోపం ఉంటుంది. ఆ కోపము పడగ రూపంలో పడగెత్తింది. ఆ పడగ రూపంలో ఉన్న ఆ కోపాన్ని ఆ పాము ఏం చేస్తుంది? కాటేస్తుంది. మరి ఈయన పాముతో కాటేయాలని ఎందుకు పోల్చుకున్నాడు అంటే, ఎంత కోపం వస్తే పాము కూడా ఊరికినే కాటేది. తనకి ఎవరైనా అపకారం చేసినా, తనకు నొప్పిని కలిగించిన, అపకారం అంటే వేరే తెలియదు, మళ్ళాగా గుర్తు పెట్టుకొని వాడి మీద పగ తీర్చుకోవాలి, రివెంజ్ అలా తెలియదు వాటికి. వాటికి నొప్పి తగిలింది, తోక మీదో దేని మీదో కాలు పడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? కాటేస్తుంది. మరి ఈయన కాటేయాలని ఎందుకన్నాడు? కసితీర కాటేయాలి. ఎవరిని కాటేయాలని చెప్పాడు? మన పిల్లల్ని చంపి, మనల్ని తొక్కిపట్టి, మనల్ని, మన జీవితాలని ఖైదీల పాలు చేసిన వాళ్ళని కసి పెట్టుకొని, కనిపెట్టుకొని కాటేయాలి అని చెప్పాడు. ఇంకా ఏమన్నాడు? కాబట్టి ఇలా పదునైన రచనలు కూడా చేశాడు. ఇంకా ఏం చేశాడు? ఇంకా భాష గురించి చెప్తూ 10వ తరగతి విద్యార్థులకి ఇచ్చారు. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. దాంట్లో చాలా బాగా, ఎంత బాగా చెప్పారంటే, తెలంగాణ భాష అంతా తౌర్యకాంధ్రం అని ఎవడో అన్నాడు. అంత అగ్గవుతున్నదా? తెలంగాణ భాష అంటే తౌర్యకాంధ్రం అని అన్నారు. అంటే తౌర్యకాంధ్రం అంటే ఏంటి? తురకల భాష. అంటే నవాబు పరిపాలనలో తెలంగాణ జిల్లాలు నవాబు ముస్లింలు పరిపాలన చేశారు కాబట్టి, ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ భాష సహజంగానే కొంచెం కలిసింది. అయితే అంత మాత్రాన్ని తేలిగ్గా మాట్లాడాలా? మీదంతా తురకల భాష అంటే బాగుండదు కదా. ఎవరన్నారు అని నేను చెప్పలేదు, చెప్పకూడదు, కవుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. కానీ అలా అన్ని మనస్తాపానికి గురి చేసినా కూడా ఆయన బాధపడి వీళ్ళకి తగిన విషయంగా వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైతే అన్నారో, ఇంకొక గౌరవ స్థానంలో ఉన్న ఇంకొక కవి గారు ఇట్లా విమర్శించారని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రచనలు తీసి, మీ రచనల్లో ఈ హిందీ పదాలు లేవా, ఉర్దూ పదాలు లేవా, ఇక్కడ ఈ పదం ఏంటి, ఈ పదం ఏంటి, మీ రచనలో కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఎంత గౌరవంగా, మనస్తాపానికి గురి కాకుండా, స్నేహపూర్వకంగా
చెప్పారు. అందుకే నారాయణరావు గారు అంటే అజాత శత్రువు. ఆయనకి నాకు తెలిసి అందరు ప్రేమించే వాళ్ళే ఉంటారు. రాజకీయంగా శత్రువులు ఉంటారు, నేను కాదంటే. ఇప్పుడు నవాబుతో ఆయనకి సవాల్ చేసి అప్పుడు ఆ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడు. అలాంటి దుస్తులతో స్నేహం ఎలా కుదురుద్ది? అలాంటి దుస్తులతో మంచి ఎలా కుదురుతుంది? ఎలా సాత్వికంగా ఎలా మాట్లాడతారు? వాళ్ళని వదిలేసేయండి. ఆ రజాకారుల దౌత్యాలను ఎదిరించడానికి కానీ కత్తి పట్టే పని లేకుండా కలం పట్టే కత్తిలాగా చేశాడు అది. కానీ ఇక్కడ ఈ కవిగారి విషయంలో, భాషా విషయంలో సున్నితమైన మనస్తత్వం కలిగి ఏ విధమైన మాట అనకుండా ఆ కవి దగ్గరికి వెళ్ళి మీ రచనలో కూడా ఇలా తేడాలు ఉన్నాయి కదా, మీరు అలా అనవచ్చా అనే ఉద్దేశం వ్యక్తం చేయకుండా ఆ చెప్పటంతో వాళ్ళు ఆ తప్పును సరిచేసుకొని, ఇద్దరు తెలుగు వాళ్ళే, అన్నదమ్ములే కదా, ఉంటాయి భేదాభిప్రాయాలు ఉండొచ్చు చిన్నవి, కానీ చాలా సున్నితంగా వ్యవహరించాలనే విషయం కాళోజీ నారాయణరావు గారిని గురించి తెలుస్తుంది. ఆయన రాసిన 9వ తరగతి విద్యార్థులకి పాఠాన్ని ఇచ్చారు. ఎంత బాగా ఇచ్చారంటే దాంట్లో ఎక్కడ కూడా ఆంధ్ర ప్రాంతపు వాళ్ళ వివక్షతకు గురైంది భాష అని చెప్పారు, కానీ వాళ్ళని ఏ విధంగా అనలేదు. ఏ విధంగా ఇంకొక పదజాలం ఉపయోగించటం కానీ, ఇంకొక రక్తపాతాన్ని సృష్టించండి సూచించటం కానీ, లేకపోతే ఉద్యమాలు చేసి వాళ్ళని తరివేయండి అని కానీ ఏమి చెప్పాల. మామూలుగా మన హక్కులను కాపాడుకుందాం, మన భాషని గౌరవిద్దాం, మన భాషను మనకి ప్రేమిద్దాం, మన భాష మనకి ఇష్టం అని చెప్పి యాసలు, తెలంగాణ యాస అంటేనే నారాయణరావు గారు. ఎవరి యాసలో వాళ్ళకి ఇష్టం ఉంటుందండి. ఇప్పుడు నా భాష నా యాస వేరు, వాళ్ళ యాస వేరు, ఇది బాగుంటుందని ఎలా చెప్తాం? చెప్పలేం కదా. అదే ఆయన ఉద్దేశం కూడా. అందుకే అన్నాడు, 2 జిల్లాల భాష మెండు అయినప్పుడు తొక్కుడు బడ్డ భాష అని చెప్పి ఎలా అంటారు? ఈ 2 జిల్లాల భాష మెండు అయినప్పుడు మేము మాట్లాడే ఈ జిల్లాల భాష అందరూ ఎక్కువగా మాట్లాడుతుంటే మా భాష తక్కువని యాసని మీరు ఎలా అంటారు? మా భాషలోనే మాకు మాట్లాడుకుంటాం, మా భాషలోనే మాకు పుస్తకాలను పరిచయం చేయండి అని చెప్పి చాలా భాష గురించి చాలా ప్రయత్నాలు చేశారండి. అయితే ఆయన ఉన్నప్పుడు అది సాధ్యం కాలేదు. ఆ మహానుభావుడు 1914లో మొదటి ప్రపంచ యుద్ధ సమయం స్టార్ట్ అయిందంట. ప్రారంభమైన సమయంలో ఆయనే చెప్పుకున్నారు. అప్పుడు జన్మించారు సెప్టెంబర్ 9న. తర్వాత 1940లో రుక్మిణీబాయి గారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన జీవితం చాలా మలుపులు తిరిగింది. నిరాడంబర జీవితాన్ని గడిపారు. అయితే ఏ సమయంలో కూడా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, భాష కోసం, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం కృషి చేశారు. ఎక్కడ కూడా అధికారానికి తలంచకూడదు, అధికారాని కోసం తలంచితే పలసనైపోతారు అని చెప్పాడు. మళ్ళీ చాలా సాదాసీదాగానే కనిపిస్తారండి. కురువృద్ధుడు, చాలా నిరాడంబర జీవి, కానీ మనసులో మాత్రం చాలా కఠినమైన, ఒక కల్మషం లేని, ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఈయన చేసిన రచనలకి అత్యంత గౌరవాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఆయనకి అద్భుతమైన అవార్డు కన్నా కూడా ప్రజాకవి అనిపించుకోవటమే చాలా ఇష్టం. అంటే చూడండి ఎంత నిరాడంబర జీవులు. మరి ఈయన గురించి ఇంతకన్నా ఇంకా మెచ్చుకోదగ్గ విషయాలు ఏముంటాయి చెప్పండి? ఆ అవార్డులు రివార్డుల గురించి తెగ ఘనంగా అనుకుంటాం, మనం అనుకుంటాం, కానీ గొప్పవాళ్ళు వాటిని పూచిపూలతో తీసేస్తారు. అలాంటి వాళ్ళు కాళోజీ నారాయణరావు గారు ఒకళ్ళు. ఆయన పెట్టిన సాంప్రదాయాలను కానీ, లేకపోతే తెలుగు భాష, తెలంగాణ తెలుగు మాండలికాన్ని కానీ, ఆయన చేసిన అభివృద్ధిని కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు. తెలంగాణ మాండలికం అనగానే కాళోజీ నారాయణరావు గారు గుర్తు రావాలి. ఆయన చేసిన మంచి పనులు గుర్తు రావాలి. ప్రజలకు అది స్ఫూర్తినివ్వాలి, ముంతరాలకి దారినివ్వాలి. ఇలా చేసిన కాళోజీ నారాయణరావు గారు ఇంకా కొన్ని రచనలు చేశారు. ఏం చేశారు? భాష గురించి చెప్పారు. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అని చెప్తూ ఇప్పుడు ఇది ఎన్నో పుట్టినరోజు, 106వ జయంతి పుట్టినరోజును జరుపుతున్నారు. అయితే ఆయన ఉన్నప్పుడు తెలంగాణ మాండలిక భాషని వేరు చేసి రాయటానికి వీలు కాలేదు. తెలంగాణ ఉద్యమము జరిగిన అప్పుడు ఉన్నారు ఆయన. ఆ తెలంగాణ ఉద్యమ పోరాటం ముగిసి ఎవరికి తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించింది ఎప్పుడు? జూన్ 2వ తారీఖు 2014. మరి అప్పటికి ఆయన 2014లో ఆవిర్భవించింది. ఆయన చనిపోయింది ఎప్పుడు? 2002. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఆయన వచ్చిన తర్వాత భాషా దినోత్సవంగా జరపాలి, మాండలిక భాషా దినోత్సవంగా జరపాలనుకున్నారు. కానీ ఆ వచ్చింది జనవరి 2వ తారీఖు కాబట్టి
అప్పటికి వెళ్ళిపోయింది, సెప్టెంబర్ వెళ్ళిపోయింది కాబట్టి తర్వాత నుంచి జరపటం ప్రారంభించారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున తెలంగాణ భాష దినోత్సవంగా ఘనంగా జరుపుకొని ఆయన స్మరించుకొని ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అయితే ఇంకో ప్రత్యేకత ఏంటంటే 9వ తరగతి విద్యార్థులకి ఈ కాళోజీ నారాయణరావు గారి గురించి ఇచ్చారండి. కరెక్ట్గా ఈ సెప్టెంబర్ నెలలోనే ఆయన పాఠం చెప్పడం జరుగుతుంది. ఎంత అద్భుతమో చూడండి. కరెక్ట్గా కాళోజీ నారాయణరావు గారి గురించి చెప్తూ ఉంటాము, చెప్పటం స్టార్ట్ చేయటము, మొదలు పెట్టడము, అయిపోవటము, మధ్యలో ఉండటము. మొత్తానికి ఆయన పుట్టినరోజుకి కరెక్ట్గా పాఠంలో చూసి చెప్పటం ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా. ఇది ఒక దైవ ఘటన అనుకోవచ్చు. కాబట్టి కాళోజీ నారాయణరావు గారు ఇంత చేసి మన మధ్య లేకపోయినప్పుడు కూడా చెప్పే కదా, గొప్ప మహానుభావులు ఎప్పటికి కూడా మన మధ్యనే నిలుచుంటారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమైక్యతనే కోరుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా వేరైపోండి కానీ ఒకరినొకళ్ళు గౌరవించుకోండి అని చెప్పి ఆయన ఆంధ్రులను కూడా అభిమానించాడు. ఆంధ్రుల యొక్క మన్ననలను కూడా, అంటే వేరే ప్రాంతపు అని చెప్పి ఒక పదాన్ని వాడారండి టెక్స్ట్ బుక్లో. ఏం వాడారంటే వేరే కాదు, తెలుగేతరుల మన్ననలను పొందిన గొప్ప జీవి, గొప్ప కళాకారుడు, లేకపోతే గొప్ప కవితావాది అని చెప్పి వాడారు. అంటే ఏంటి, తెలుగేతరులు కాదు, తెలంగాణేతరులు అంటే ఎవరు? తెలుగువారేనండి, ఆంధ్రులే కదా. మరి వాళ్ళ మన్ననలు కూడా పొందాడంట. ఈయన నిజంగా తెలుగు వాళ్ళని, ఆంధ్రులను కనుక వ్యతిరేకిస్తే, విమర్శిస్తే, వాళ్ళని ఏమన్నా ఇంకా అంటే వాళ్ళు మెచ్చుకుంటారా అండి? కాదు కదా. మరి వాళ్ళ మన్ననలు కూడా పొందాడంటే ఎంత సున్నితమైన మనస్తత్వం ఉందో మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి అందరి అభిమానాన్ని చూరగొన్న ఈ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆయన మన మధ్య లేదు. మనం గౌరవించుకున్నట్టు మన ప్రభుత్వం ఇచ్చి చాలా గొప్ప పని చేసింది. ఇంత గొప్ప వాళ్ళకి, ఇంత సేవ చేసిన వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇచ్చి తన గొప్పతనాన్ని నిరూపించుకుంది. ఇంకా నారాయణరావు గారి గురించి ఇంకా కొన్ని విషయాలు చూద్దాము. భాష కోసం చాలా చేశారన్నాము. ఆయన భాష కోసం తప్పించిపోయారండి. 10వ తరగతి విద్యార్థులకి పాఠం ఇచ్చారు. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అని. దాంట్లో చెప్తారు, ఏమని చెప్తారు, బడి పలుకుల భాష, పలుకుబడుల భాష. పిల్లలకి ఎప్పుడు కూడా బడిలో మాట్లాడుకునే భాష, ఇంట్లో మాట్లాడుకునే భాష ఒకటే ఉంటే ఎంత బాగుంటుంది. మిగిలిన వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ద్రవిడులు, వాళ్ళు వీళ్ళు అంతా కూడా వాళ్ళంతా ఇంట్లో మాట్లాడేది, బడిలో మాట్లాడేది ఒకే రకంగా ఉంటే, మరి మన తెలుగులో ఎందుకని బడిలో మాట్లాడేది వేరుంటుంది, ఇంట్లో మాట్లాడేది వేరుంటుంది. కాబట్టి బడి పలుకుల భాష, పలుకుబడుల భాష ఏది కావాలి మనకి? పలుకుబడుల భాష కావాలి. అంటే ప్రజలు ఏది ప్రేమిస్తారు అంటే నిత్యము ఇప్పుడు వ్యవహారికలో ఉంటుంది, అది మా ప్రేమిస్తారు. కాబట్టి పలుకుబడుల భాష కావాలని ఆయన భాష సంస్కృతుల గురించి తప్పించిపోయాడండి. ఒక భాష ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడాలి. నిలబడితేనే మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి ముందు తరాలకు తెలుస్తుంది. కాబట్టి భాష గురించి చాలా చేశారు. కాబట్టి ఇందా చెప్పినట్టుగా మీకు తెలుగు భాష, తెలుగు తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అని చెప్తూ ఇందాక సగం చెప్పాను. ఇప్పుడు అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, నాచువల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి అని చెప్పి ఇట్లా మన తెలుగు తల్లిని ప్రేమించుకుందాం.
తెలుగు భాషని గౌరవించుకుందాం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని ముందు తరాలకి ఇలా నడిపిద్దాం. మనందరి సహకారంతో రాబోయే ఆ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా వెలగాలని కోరుకుంటూ మరొకసారి కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవాన్ని గౌరవంగా ఘనంగా జరుపుకుంటున్న మన అందరికీ జరుపుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయులకి మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ బేబీ రత్నం. నమస్కారం.